ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 27 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 2005 A380 ప్రపంచపు అతిపెద్ద ప్రయాణికుల విమానం తొలి ప్రయాణం. విమానయాన చరిత్రలో ఒక గొప్ప ఘట్టం నమోదైంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రయాణికుల విమానమైన ఎయిర్బస్ A380 తన తొలి ప్రయోగాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సాంకేతిక అద్భుతానికి ప్రతీకగా ఈ విమానం విమానయాన రంగంలో నూతన మైలురాయిని స్థాపించింది. 2007 దలైలామా మానవతా సందేశ యాత్ర ప్రారంభం. దలైలామా గారు ప్రపంచానికి మానవతా సందేశాన్ని వ్యాపింపజేయాలని మిషన్ ప్రారంభించారు. శాంతి, ప్రేమ, సహనం, సహజీవన స్ఫూర్తిని కలిగించే ఈ యాత్ర అనేక దేశాల్లో లక్షలాది మంది మనుషులను స్పర్శించింది. మానవతకు మార్గదర్శకుడిగా ఆయన సందేశం నేటికీ వెలుగుతుంటోంది. 1972 అపోలో 16 చంద్రునిపై విజయవంతంగా దిగి మిషన్ పూర్తి చేసింది. అపోలో 16 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. నాసా అంతరిక్ష యాత్రలో మరో కీలక విజయంగా నిలిచిన ఈ మిషన్ చంద్రుడి ఉపరితలాన్ని లోతుగా పరిశీలిస్తూ కొత్త పరిశోధనలకు మార్గం వేసింది. అంతరిక్ష అన్వేషణలో మానవతా ప్రయత్నాలకు ఇది ఒక గొప్ప మైలురాయి. 1840 ప్రపంచపు మొట్టమొదటి స్టాంప్ పెన్నీ బ్లాక్ ముద్రణ ప్రారంభం. ప్రపంచపు మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ పెన్నీ బ్లాక్ బ్రిటన్లో ముద్రితమైంది. రాణి విక్టోరియాలో ముద్రితమైన ఈ స్టాంప్ ప్రపంచ దౌత్య సంచార వ్యవస్థల్లో కొత్త యుగానికి నాంది పలికింది. నేటి ఆధునిక డాక్యుమెంటేషన్ యుగానికి ఇది ఓ చిరస్మరణీయ ప్రారంభం. 1960 సియెరా లియోన్ దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. శతాబ్దాల కాలం వలస పాలనకు ముగింపు పలికిన ఈ ఘట్టం ఆఫ్రికాలో మళ్లీ స్వేచ్ఛా శబ్దం మారుమోగిన దినంగా చరిత్రలో నిలిచింది. సియెరా లియోన్ దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ప్రజాస్వామ్య స్వప్నానికి అక్కడ ఒక కొత్త ఆరంభం. 1981 జపాన్లో మొదటిసారిగా హైస్పీడ్ రైల్ సేవలు ప్రారంభం. జపాన్ తన తొలి హైస్పీడ్ రైల్ సేవలను ప్రారంభించి రవాణా రంగంలో నూతన విప్లవానికి నాంది పలికింది. షింకాన్సెన్ పేరిట ప్రసిద్ధిగాంచిన ఈ బుల్లెట్ ట్రైన్లు వేగం, సౌకర్యం, నాణ్యతకు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. నేటికి హైస్పీడ్ ప్రయాణాల్లో జపాన్ ఒక మార్గదర్శక దేశం. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.